My dear friends, please I request APST Group 2 శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్వలయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రుల గురించి తెలుసుకోవచ్చు. కంపారిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపారిజన్ కంపల్సరీ ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది. మనం ఎంత చదివామనేది కాదు, కానీ కంపారిజన్ మనకు గుర్తుందా లేదనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ శాతవాహనుల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల స్థాపకుడు అయితే శ్రీముఖుడు, రాజ లాంఛనం అయితే సూర్యుడు, భాష అయితే ప్రాకృతం, గొప్పవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి, మతం అయితే రాజులు అవలంబించిన మతం అయితే వైదిక మతం, రాణులు అంటే వాళ్ళ భార్యలు అవలంబించిన మతం బౌద్ధం. అలాగే రాజధాని అయితే శాతవాహనుల రాజధాని కోటిలింగాల, ప్రతిష్టానపురం, దాన్ని కటకం. అలాగే చివరివాడైతే మూడో పులామవి శాతవాహనుల్లో. నెక్స్ట్ ఇక్ష్వాకులు చూసుకుంటే స్థాపకుడు శ్రీశాంతమూలుడు, రాజలాంఛనం అయితే సింహం, భాష అయితే ప్రాకృతం, గొప్పవాడైతే వీరపురుషదత్తుడు, అధికార మతం అయితే శైవం, ఆదరించిన మతం అయితే బౌద్ధం. ఇక్ష్వాకుల రాజధాని అయితే విజయపురి, ఇక్ష్వాకుల్లో చివరివాడైతే రుద్రపురుషదత్తుడు. నెక్స్ట్ థర్డ్ వన్ బృహత్వలయనులు చూసుకుంటే జయవర్మ. నెక్స్ట్ కోడూరు కృష్ణా డిస్టిక్లో ఉన్నది, దీన్నే గూడూరు అని కూడా అంటారు. నెక్స్ట్ శాలంకాయనులు చూద్దాం. శాలంకాయనులు స్థాపకుడు విజయదేవవర్మ, రాజ లాంఛనం అయితే వృషభం, రాజధాని అయితే వేంగి వెస్ట్ గోదావరిలో ఉన్నది. అలాగే అధికార మతం అయితే శైవం, గొప్పవాడైతే అస్తివర్మ. శాలంకాయనులో గొప్పవాడు అస్తివర్మ, చివరివాడైతే విజయస్కందవర్మ. నెక్స్ట్ ఆనంద గోత్రికులు చూసుకుంటే స్థాపకుడైతే కాందార రాజు, రాజ లాంఛనం అయితే వృషభం, వీరి ధ్వజచిహ్నం అయితే గోలాంగనం లేదా కోతి, రాజధాని అయితే ఆనంద గోత్రుల రాజధాని కాందారపురం లేదా చాజర్ల. ఆనంద గోత్రుల్లో గొప్పవాడు దామోదర వర్మ, చివరివాడు రెండవ కాందార రాజు.